ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు. ఎవరన్నా తాను తరువు కింద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మిల్లర్లు ఎవరైనా సరే ఎవరైనా లంచాలు కమిషన్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇంకో పెద్ద మనిషి పదే పదే సన్న బియ్యం ఉన్నారు, ఇంత ఉన్నారు, 6 ఉన్నారు, 350 కోట్లతో పెట్టరు. సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న బట్టలు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకొని 50 రూపాయలు ఉంది, నేను 30 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలు ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వరి గారు, టిఆర్ఎస్ కేటీఆర్ మార్కెట్ లో ఇంత ఎస్ ఓకే 42 రూపాయలకు మీరు ఇవ్వండి. మీరు ఎంత సన్న వేస్తే అంత సన్న బియ్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్న బియ్యాన్ని 40 మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. ఓకే ఓకే. మరి అదే విధంగా అసలు ఏం స్కామ్ సన్న బియ్యం స్కామ్ అన్నారు. అసలు సన్న బియ్యం స్కామ్ ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్న వడ్ల నుంచే బిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. అయినా సరే 42 రూపాయలకి ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి పిల్లలకు చాలా మేలు అవుతుంది. మేమేమైతే టెండర్ కండిషన్ పెట్టినామో ఆ టెండర్ కండిషన్స్ లో మీరు అన్ని యాక్సెప్ట్ చేస్తే 42 రూపాయలకు సప్లై చేయమని చెప్పి మేము బహిరంగంగా 2 పార్టీలకు కూడా మేము పిలుపునిస్తున్నాం.